హలో అండి, అందరూ బాగున్నారా? ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకుని రెండు కలిపి వేసి మిక్సీ పట్టుకున్నానండి నేను. మీరు కావాలంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, సరిపడినంత గళ్ళుప్పు, ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకుని మరొకసారి కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి, చాలా బాగా ఉడుకుతుంది కదా. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. రెడీ అయిపోయిందండి ఆలు కర్రీ. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆలు కర్రీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.